మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్కడ ప్రవాహం ఎంత ఉంది కన్నెపల్లి దగ్గర అంటే 93.5 మీటర్లకే మీరు అక్కడ పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ ఈ నిమిషానికి అక్కడ 96.79 మీటర్ల మీదికెళ్ళి గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నది. అంటే మేడిగడ్డతో సంబంధం లేకుండానే, మేడిగడ్డ బ్యారాజ్ను ఆ గేట్లను ముట్టకుండానే, దించకుండానే, కనీసం వాటి విషయంలో ఏమి చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఉంచుతూనే మీరు బ్రహ్మాండంగా నీటిని పంపింగ్ చేయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇవాళ కన్నెపల్లి దగ్గర ఏదైతే ఇవాళ నదీ ప్రవాహం ఉన్నదో, మేము సిడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా నేను చెప్తా ఉన్నాం. ఈ ప్రవాహం ఇప్పుడు జూలైలో ఉన్నాం, మనం జూలై 11 ఈరోజు. ఈ రోజు నుంచి అక్టోబర్ వరకు, ఎందుకంటే గత 50-60 సంవత్సరాల డేటా అధ్యయనం చేసిన తర్వాత సిడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఈ కన్నెపల్లి దగ్గర అక్టోబర్ వరకు ఇదే తీరుగా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ అంటే 100 రోజులు. ఈ 100 రోజులు అంచనా వేస్తే రోజుకు 2 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజు నిర్మాణం చేసినాం. అంటే రోజుకు 2 టీఎంసీలు 100 రోజులు అంటే 200 టీఎంసీలు. 200 టీఎంసీలు కనుక మనం చూసినట్టయితే టోటల్ స్టోరేజ్ కెపాసిటీ ఆన్ గోదావరి మొత్తం చూస్తే మీరు 418 టీఎంసీ, ఇప్పుడున్న దానిలో 94 టీఎంసీలు. అంటే ఇంకొక 100 రోజులు లిఫ్టింగ్ చేస్తే 200 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. దాంతో ఏమవుతుంది? మిడ్ మానేర్ నిండుతుంది, లోవర్ మానేర్ నిండుతుంది, ఎస్ఆర్ఎస్పి నిండుతుంది, మల్లన్న సాగర్ నిండుతుంది, కొండపోచమ్మ సాగర్ నిండుతుంది, అనంతగిరి రిజర్వాయర్ అది నిండుతుంది, మలక్పేట్ రిజర్వాయర్ నిండుతుంది, బస్వాపూర్ రిజర్వాయర్ కూడా నిండుతుంది. మొత్తం ఈ గోదావరి బేసిన్ అంతా సస్యశ్యామలం చేసే అవకాశం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటూ నేను, మా మధుసూనాచారి గారో, మా ప్రశాంత్ రెడ్డి గారో, మా రాజయ్య గారో, మా రమణారెడ్డి గారో చెప్పట్లేదు, చెబుతున్నది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం. దశాబ్దాలు తెలంగాణ కోసం పరితపించిన వాళ్ళు, దశాబ్దాలు ఈ ఇరిగేషన్ రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తున్న మాట స్పష్టంగా మీరు నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు మేడిగడ్డ ముట్టకుండానని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారికి కొన్ని బేసిజాలు అడ్డం వస్తూ ఉన్నాయి. వారికి నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. వారు నిన్న బోడిగుండుకి శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు, అదేమంటారు మరి బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు, పీర్ల పండుగకు శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. వాస్తవం ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మరి కన్నెపల్లిలో పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎక్కడ పోతాయి అంటే అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి పైకి మిడ్ మానేరు పోతాయి. మరి అన్నారం సుందిల విషయంలో ఏదో ఉన్నది అని మాట్లాడినారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు నేను చెప్పేది ఒకటే, మీ ఇంజనీర్లు చెప్తున్నారు మాకు, ఎవరో కాదు. అన్నారంలో సుందిలలో మీరు గ్రౌటింగ్ పని అయిపోయింది, అక్కడ గ్రౌటింగ్ ఏదైతే చేయాల్సి ఉండే పని అయిపోయింది. అక్కడ నీళ్లు పరిమిత సంఖ్యలో, ఇది నేను చెప్పట్లేదు, మళ్ళీ ఇది కూడా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? వారు ఏమన్నారంటే, నేను చదివి వినిపిస్తాను. మినిమం డ్రాడౌన్ లెవెల్ 93.5 మీటర్స్ దగ్గర మరి ఇక్కడ లిఫ్ట్ చేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి 3 టీఎంసీ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. పైకి సాఫీగా వెళ్ళడానికి అన్నారం సుందిల జలాశయాల వద్ద మరి ఎండిడిఎల్ మెయింటైన్ చేయాలి. అన్నారం దగ్గర 116.5 మీటర్లు మెయింటైన్ చేయాలి, సుందిల దగ్గర 126.5 మీటర్లు మెయింటైన్ చేయాలి. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి. నేను చెప్పడం లేదు, ఇంజనీర్లు చెప్తున్నారు. అట్లాగే వాళ్ళు ఇంకో మాట అన్నారు, 3 పంపింగ్ స్టేషన్లు ఒకటేసారి కన్నెపల్లి కానీ పైన ఉన్న 2 పంపింగ్ స్టేషన్లు కానీ సమన్వయంతో పనిచేస్తే, లక్ష్మీ, సరస్వతి, పార్వతి 3 పంపింగ్ బరాజులు, పంపింగ్ హౌజులు పనిచేస్తే అన్నారం జలాశయంలో సుమారు 5.1 టీఎంసీ, సుందిళ్లలో సుమారు 3.78 టీఎంసీ, మొత్తం కలిపి 8.8 టీఎంసీల వరకు వెంటనే నిల్వ ఉంచవచ్చు. ఆ పైకి మరి వెంటనే వాటిని లిఫ్ట్ చేసినట్టయితే బ్రహ్మాండంగా ఎల్లంపల్లి దాకా నీళ్లు పోతాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంక ఎల్లంపల్లి నుంచి పైకి మొత్తం సిస్టమ్ నింపుకోవచ్చు. రాబోయే 100 రోజుల్లో 200 టీఎంసీలు నింపొచ్చు. ఇది నా లెక్క కాదు, మా పార్టీ లెక్క కాదు, మా నాయకత్వం లెక్క కాదు, అధికారుల లెక్క, ఇంజనీర్ల లెక్క.